ఈ సమాజానికి మన అభిప్రాయంతో సంబంధం లేదు కదా సార్. ఎవరికి అనిపించింది వాళ్ళు అనుకుంటారు. మరి నువ్వేమనుకుంటున్నావు? దేని గురించి సార్? అదే మన గురించి. మన గురించా? ఐ మీన్ మన గురించి సమాజం ఏమనుకుంటుందో అన్నావు కదా, దాని గురించి. నేనేమనుకోవడం లేదు సార్. పోనీ నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? మిమ్మల్ని ఇష్టపడ్డాను అని చెప్పాలా? నేను మీకు దగ్గరైతే నా వల్ల మీరు మాటలు పడతారని నా ఇష్టాన్ని చంపుకున్నానని చెప్పాలా? ఏం ఆలోచిస్తున్నావు గంగా? ఏం లేదు సార్. మీరు చాలా మంచివారు. ఎవరికైనా సహాయం చేయాలని చూస్తారు. మీ బాధ్యతలకి కట్టుబడి ఉంటారు. అంతేనా? లేకపోతే క్రేజీ కాశ్మోరా, డిటెక్టివ్, హిట్లర్ ఇలాంటి అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా? అది మీ గురించి పూర్తిగా తెలియనప్పుడు అలా అనుకున్నాను. తెలిసాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. అంటే నీకు నా మీద మంచి అభిప్రాయం ఉందన్నమాట? అవును సార్. నువ్వంటే నాకు కూడా మంచి అభిప్రాయమే ఉంది, అభిమానము ఉంది. సో మనిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి అభిమానం ఉంది, అంతే తప్ప మన మధ్య ప్రేమ లేదు. ఒకవేళ ఎవరైనా అడిగితే కూడా ఇదే విషయం వాళ్ళకి చెప్పు. అపార్థాలకి అనుమానాలకి తల వంచాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సార్, ఇప్పుడు ఇవన్నీ ఆలోచించేంత ప్రశాంతంగా లేను సార్. బాగా కష్టపడాలి, సంపాదించాలి, మా అమ్మకి వైద్యం చేయించాలి, మా నాన్న అప్పు తీర్చాలి. నాకు చాలా బాధ్యతలున్నాయి సార్. వీటి గురించి ఆలోచిస్తేనే నాకు చాలు. చూడు, నీ బాధ్యతలు అంత ఈజీగా తీరేవి కావు. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీ కష్టంతో, నీ డబ్బులతో నీ బాధ్యతలు తీరిపోతాయి. ఎలా సార్? నువ్వు బాక్సర్ కావాలి. నేనా? ఏమంటున్నారు సార్? అవును గంగా, నువ్వు రౌడీలతో ఫైట్ చేస్తున్నప్పుడు నేను నీ పంచెస్ గమనించాను. నీలో బాక్సర్ అయ్యే స్పార్క్ ఉంది. నేను ట్రైన్ చేస్తాను, నెంబర్ 1 బాక్సర్ని చేస్తాను. బాక్సింగ్ నేర్చుకో గంగా. నువ్వు గెలిచి ఎదిగే కొద్దీ నీకు స్పాన్సర్స్ వస్తారు, ప్రైజ్ మనీ గెలవచ్చు, అది కూడా లక్షల్లో. అప్పుడు నీ బాధ్యతలు నెరవేర్చడం, అప్పులు క్లియర్ చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. బాక్సింగ్ నేర్చుకుని ఛాంపియన్ అవుతానని నాకు మాటివ్వు గంగా.